సి మీరు ఈ ప్రశ్నించినప్పుడు జనసేన నుండి ఒక రియాక్షన్ వచ్చింది. నాగబాబు గారు మాట్లాడుతూ అంబటి రాంబాబు ముఖ్యమంత్రి తల్లిని తిడితే అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా అని మాట్లాడారు ఆయన. ఇప్పుడు అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని అనలేదని ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. ఒకవేళ అన్నారు అని మీరు అనుకున్నా లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారుగా. జరిగిన దాడి గురించి నాగబాబు గారు మాట్లాడరే, దాన్ని ఖండించరే, దాడిని ఖండించాల్సినటువంటి అవసరం లేదా? సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అమ్మను తిడితే ముద్దు పెట్టుకుంటారా, జైల్లో పడేస్తారా అని ఆయన అంటున్నారు. మీ అమ్మగారిని తిడితే ఏం చేస్తారు? నేను అడుగుతున్నా, చెప్పమనండి ఆయన్ని. మీ అమ్మగారిని తిడితే మీరేం చేస్తారు? మీరు ఖచ్చితంగా ముద్దే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ముద్దే పెట్టుకుంటున్నారని కూడా తెలియజేస్తున్నాను ఆయనకి. ఇంతకుముందు నారా లోకేష్ తిట్టిచ్చారని కూడా ట్వీట్లు చేశారు కదా పవన్ కళ్యాణ్. అదే అంటే నేను అనేది ఏంటంటే, మీ అమ్మగారి, ఇప్పుడు సీఎం గారి అమ్మగారి మీద ఉన్నటువంటి గౌరవం మీ అమ్మగారి మీద కూడా కొంత చూపిస్తే బాగుంటుందని నాగబాబు గారికి తెలియజేస్తున్నాను. సరే, అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గం నుండి వచ్చిన నాయకుడు, ఒక టైగర్లా బ్రతికాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అప్పుడు రియాక్షన్ మొదలయ్యి టైగర్ ఎలా అవుతాడు, అంబటి రాంబాబు టైగర్ ఏంటి, ఆయనకి కాపు కులం అంటే గిట్టదు అని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. కాపు కులం అంటే గిట్టదంటే అంటే ఏంటండి, ఇప్పుడు ఒక ఇంటి పెద్దలాగా, ఇప్పుడు మనం ఎంతసేపు మన ఇంట్లో వాళ్ళని పొగుడుకుంటేనే కాదు కదా, మనలో ఉన్నటువంటి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ప్రతి కులానికి ఉంటుంది. సో ఒక ఇంటి పెద్దలాగా ఆయన కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. దాన్ని వీళ్ళు, ఇప్పుడు నాగబాబు గారు ఒకటి అన్నున్నారు, నేను నాస్తికుడిని, అసలు దేవుడే లేరు అన్నారు. ఇవాళ వచ్చి నేనేమో హైందవ ధర్మం పాటిస్తానంటున్నారు. అంటే ఆయన మటుకు అంత వ్యత్యాసం చూపించవచ్చు. ఇక్కడ వ్యత్యాసం ఏం లేదండి. స్టిల్ ఒక ఇంటి పెద్దగా ఆయన ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంలో భాగంగా మాటలు అనున్నారు. కాపు కులమే ఇష్టం లేదంటే మరి ముద్రగడ గారి మీద దాడి జరిగినప్పుడు కానీ ఆయన ఎట్లా ప్రవర్తించారు, రాంబాబు గారు ఎట్లాంటి బాధ్యతలు తీసుకుని ఉన్నారో కూడా మీరు చూడొచ్చు. సరే, అంబటి రాంబాబు కేవలం రెచ్చగొట్టడం కోసం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి ఈ అల్లరి అంతటి సృష్టించారని చెప్పి టీడీపీ ఇప్పుడు ఒక నెరేషన్ ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారే గ్రంథాలయం చైర్మన్ వందన గారి చేత కూడా తిట్టించారా? జగన్మోహన్ రెడ్డి గారే కర్రలు రాడ్లు వేసుకుని అంబటి రాంబాబు గారి మీద వెళ్ళమని చెప్పారా? అది యాక్షన్. వాళ్ళు చేసినటువంటి యాక్షన్ కి వచ్చినటువంటి రియాక్షను. చావా బ్రతుకా అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఒక మనిషి రియాక్ట్ అయ్యేటువంటి పద్ధతి, దాని నుంచి బయటపడిన తర్వాత విశ్లేషించుకొని ఆత్మవిమర్శ చేసుకుని నేను అలా చేసి ఉండాల్సింది కాదని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ కుటుంబంతో ఏం చెప్పారు, పార్టీ సపోర్ట్ ఎలా ఉంది, ఇన్సిడెంట్ తర్వాత? సాధారణంగా ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి చాలా లో ఉంటుంది కదా, ఎలాంటి ధైర్యం ఇచ్చారు మీకు? ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు ఏం కావాలన్నా మేము అందుబాటులో ఉంటామని చెప్పారు. అందుబాటులో అలా చెప్పినట్టుగానే పార్టీ శ్రేణులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ప్రతిరోజు మమ్మల్ని విజిట్ చేస్తూ మాకు ధైర్యం ఇస్తున్నారు. అందరూ వన్ ఫోన్ కాల్ అవే ఉన్నారు మాకు అందుబాటులో. అట్లాగే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వ్యవస్థల్ని బలోపేతం చేసి తీవ్రమైనటువంటి యాక్షన్స్, ఎవరిని వదిలిపెట్టకుండా తీవ్రమైనటువంటి యాక్షన్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ మనం చేస్తామని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగిందండి. సరే, మీరు ఎప్పుడైతే రాంబాబు గారిని జైల్లో పెట్టిన తర్వాత అంబటి మౌనిక మాట్లాడుతూ ఉన్నారు, ఆ కుటుంబం తరపున మాట్లాడుతూ ఉన్నారు, అంబటి రాంబాబు గారి తరపున మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా టార్గెట్ చేసినట్టున్నారు, సోషల్ మీడియాలో మిమ్మల్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు, చాలా కామెంట్స్ కూడా చేస్తున్నట్టున్నారు కదా, అవన్నీ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే ఇప్పుడు కొత్త కాదండి, ఇది గతంలో కూడా జరిగింది. దీని మీద కంప్లైంట్స్ ఇచ్చున్నాం. అంటే ఒక ప్రముఖ టీవీ ఛానల్కి సంబంధించినటువంటి యాంకర్ గారు లైవ్లో కూర్చుని నన్ను క్వశ్చన్ వేయడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, మా పార్టీకి సంబంధించినటువంటి ఈ వ్యక్తుల మీద దాడి జరిగినప్పుడు కానీ మీరు మాట్లాడలేదు, ఇలా జరిగినప్పుడు కానీ మీరు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు అని అన్నారు. ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము ఇంకా చాలా విషయాలకు మాట్లాడలేదు. అందులో మీ పార్టీకి సంబంధించినటువంటి అయ్యన్న పాత్రులు గారు ఎంత జిగుప్సాకరంగా తండ్రిని కూతురిని సంబంధించి ఎట్లాంటి వ్యాఖ్యలు ట్వీట్ చేశారో మీరు చూడొచ్చు. అప్పుడు కూడా మేము మాట్లాడలేదండి. మా ఇంటి మీదకి వస్తూ ఇంటి చుట్టూ రౌడీలు తిరుగుతూ 2014
ఎంపీపీ ఎలక్షన్ అప్పుడు ఎంపీటీసీని కిడ్నాప్ చేసే ప్రయత్నంలో అంబటి రాంబాబు గారి మీద దాడి చేసినప్పుడు కూడా మేము మాట్లాడలా. మా అమ్మగారిని నన్ను ట్రోల్ చేస్తున్నప్పుడు కూడా మేము మాట్లాడలా. మేము అటు మాట్లాడలా, ఇటు మాట్లాడలా. కానీ మీరు అటు మాట్లాడారుగా అప్పుడు. మరి ఇప్పుడు దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత మాకన్నా మీకు ఎక్కువ లేదా? విపరీతమైన ట్రోలింగ్ చేస్తారు. అది మాకు వీఆర్ రెసిస్టెంట్ టు ఇట్. ఆల్రెడీ మాకేంటంటే ఇది అలవాటు అయిపోయినటువంటి విషయం, ఇప్పుడు కొత్త ఏం కాదు అది. ఇవాళ ఏంటంటే అది పరాకాష్ఠకు చేరి ప్రజాప్రతినిధులే రంగంలోకి దూకి దగ్గరుండి దాడి చేయించడం అనేది ఒక పరాకాష్ఠ. ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారని తెలిసి కూడా. కాబట్టి మేము వాళ్ళు బయటికి వచ్చి దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నాం. ఈ కేసులు పెట్టేటువంటి ఆ క్రమంలో అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టేటువంటి క్రమంలోనే పాత కేసులు ఇంకా తీసుకొస్తాం, ఇంకా కేసులు పెడతాం, ఇంకా చాలా పీటీ వారెంట్లు ఉన్నాయి, ఇంకా చాలా రోజులు జైల్లో పెడతామని చెప్పేసి అంటున్నారు. వాటి అన్ని సిద్ధంగా ఉన్నారా మీరు, అంబటి రాంబాబు గారు? ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారని ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు ఆయన రెడ్ బుక్కి నేను భయపడిన అన్నారు, లా అండ్ ఆర్డర్ కాదు. ఆయన తప్పు చేస్తే సారీ చెప్పారు. లా అండ్ ఆర్డర్ అంటే ఒక గౌరవంతో కూడినటువంటి భయం ఆయనకు ఉందని అక్కడే తెలుస్తుంది. రెడ్ బుక్కి నేను భయపడిన అన్నారు. ఎందుకంటే కక్షపూరితమైనటువంటి చర్య, రాజ్యాంగం ప్రకారం అమలు చేయాల్సినటువంటిది కాదు కాబట్టి దాన్ని ఎదిరించారు. అందులో భాగంగానే రండి చూసుకుందామని అన్నారు. ఎందుకు? అది ప్రజాస్వామ్యబద్ధమైనది కాదు కాబట్టి. లా అండ్ ఆర్డర్ పట్ల వచ్చేసరికి మీరు చూడండి ఆయన ప్రవర్తన, వెంటనే సారీ చెప్పడం జరిగింది. ఈజ్ రెస్పాన్సిబుల్. అంబటి రాంబాబు గారిని బయట ఉండేటప్పుడు చాలా స్ట్రాంగ్గా మాట్లాడతారు, చాలా గట్టిగా మాట్లాడతారు, బలంగా నిలదీస్తారు. సో జైలుకి వెళ్ళిన తర్వాత మానసికంగా ఏమైనా కుంగిపోయారా మీరు కానీ కుటుంబ సభ్యులు కానీ మాట్లాడినప్పుడు ఆయన ఏమంటున్నారు? మానసికంగా ఆయన కుంగిపోరు, చాలా బలంగా ఉంటారు కాబట్టే భౌతికంగా మీదకొచ్చారు. మానసికంగా కుంగ చేయాలి అని అనుకుంటే మాటకు మాట సమాధానం చెప్పొచ్చు, వాళ్ళ దగ్గర నిజం ఉంటే నిజంతో ఎదుర్కోవచ్చు. అంతకన్నా బలమైనది ఏది ఉండదు కదా. ఇవాళ ఇంత దిగజారిపోయి స్త్రీల మీదకి వచ్చి భౌతికంగా వచ్చారంటే వాళ్ళు చాలా వీక్ అని అర్థమవుతుంది మెంటల్గా. ఈయన మెంటల్గా స్ట్రాంగ్ కాబట్టి ఫిజికల్గా అటాక్ చేయాలనేటువంటి దానిలోకి వాళ్ళు వచ్చారు. అంటే జైలుకి వెళ్ళిన తర్వాత ఈ మధ్య కోర్టుకు వచ్చినప్పుడు కలిసినట్టున్నారు కదా, ఏం మాట్లాడారు, ఏం చెప్పారు ఫ్యామిలీకి కానీ క్యాడర్ కానీ? అంటే మేము ఎక్కువగా ఆయనతో మాట్లాడాలని మేము అనుకోవట్లేదండి. ఎందుకంటే మేము ఒక వీక్ పాయింట్గా ఆయనకి ఈ టైంలో ఉండకూడదు, ఆయన ఎమోషనల్ చేయకూడదు. ఆయన ఒక స్ట్రాంగ్ మనిషి, ఒక ఆత్మ విమర్శ చేసుకుంటూ ఒక మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ లీడరు. ఆయన ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఈ టైంలో మనం వెళ్ళి ఆయన్ని ఎమోషనల్గా డిస్టర్బ్ చేసి ఆయనకు ఒక వీక్ పాయింట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో మేము ఆయన ఎక్కువగా కదిలించట్లేదు. సో అంబటి రాంబాబు గారు ఏజ్ దృష్ట్యా కానీ లేదా ఇతర కారణాలతో బెయిల్ పెట్టుకోవచ్చు కదా, అటువంటి హెల్త్ రీజన్స్ అనో లేకపోతే, కానీ ఎందుకు ఓన్లీ డైరెక్ట్ లీగల్ ఫైటే చేస్తామని చెప్తా ఉన్నారు? అంటే ఇవాళ కొంతమంది విమర్శిస్తున్నారు. నేను ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి కూడా వెళ్ళనని కూడా చెప్పున్నారు ఆ రోజు ప్రెస్ మీట్లో. ఖచ్చితంగా యాంటిసిపేటరీ బెయిల్కి నేను వెళ్ళను, లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానంటున్నారు, క్లియర్గా చెప్తున్నారు కదా అక్కడ. సరే, అంబటి రాంబాబు గారి లైఫ్లో ఎప్పుడైనా గతంలో జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇదే మొదటిసారా? నాకు తెలిసి అయితే ఎప్పుడు లేదండి. నేను పుట్టి నేను చూసినంతలో అయితే ఆయన జైలుకి వెళ్ళడం నేను ఎప్పుడు చూడలేదు. చాలా గొడవలు అవన్నీ ఫేస్ చేసి ఉంటారు, అవన్నీ నేను చిన్నప్పటి నుంచి కొంత విని చూసి ఉన్నాను, కానీ ఇది ఎప్పుడూ లేదు. అంబటి రాంబాబు గారి లైఫ్ పొలిటికల్ జర్నీ చూస్తే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకటి రాజశేఖర రెడ్డి గారు, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చాలా కాలం నుంచి చిన్నప్పటి నుంచి చూస్తుంటారు కదా, ఏం చెప్తారు మేడం వీళ్ళిద్దరి కోసం? ఎందుకు ఇంత అటాచ్డ్గా ఇంత స్ట్రాంగ్గా వాళ్ళకి నిలబడతారు అంబటి రాంబాబు గారు? అంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం అండి. ఆయనకి ఒక అటాచ్మెంట్ ఏర్పడింది, ఆ మనిషిని అభిమానించడం, ఆయన కింద ఒక ఫాలోవర్గా ఉండడం, అదంతా ఆయన ఒక విపరీతమైనటువంటి ఒక అటాచ్మెంట్లోకి వెళ్ళిపోయారు. ఆయన్నే అభిమానిస్తూ ఆయనతోనే జర్నీ కొనసాగిస్తూ. చిన్నప్పటి నుంచి మేము వినేది రాజశేఖర రెడ్డి గారు ఇదే ఎక్కువ వినిపిస్తుండే. తర్వాత ఇప్పుడు జగన్ గారు. అంటే ఒక సందర్భంలో ఆయన చెప్పడం నేను విన్నాను, ఉంటే రాజశేఖర రెడ్డి గారి వెంట జగన్ గారి వెంట ఉండాలి, లేదంటే రాజకీయాలు వదిలేసి ఇంట్లో ఉండాలి. ఇదే ఆయన ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేదే, అదే ఫాలో అవుతా వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్గా అంబటి రాంబాబు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్గా అంబటి రాంబాబు ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో అతన్ని టార్గెట్ అవుతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారితోనో లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు కాబట్టే ఇంతగా టార్గెట్ చేస్తున్నారని ఇప్పుడు ఫ్యామిలీ ఎప్పుడు కూడా
డిస్కరేజ్ చేయలేదా ఎందుకు మనకి ఇవన్నీ? మాకు కూడా చాలా అభిమానము. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎంబీబీఎస్ సీట్ మీదే నేను ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అయ్యాను. నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా పర్సనల్ గా చాలా అభిమానము. ఆయన గురించే వింటూ మా చిన్నప్పటి నుంచి ఆయన గురించే వింటూ ఉన్నాం మేము. సో అలాంటి ఆలోచన ఎప్పుడు కూడా మా మైండ్ లో రాలేదు. సరే, అంబటి రాంబాబు గారు జైలు నుండి వచ్చిన తర్వాత కూడా ఇలాగే ఉంటారు అనుకుంటారా? ఆయన గురించి చాలా తెలుసు కాబట్టి మీకు అడుగుతారు. ఇంతకన్నా పవర్ఫుల్ గా ఉంటారు. దెబ్బ తిన్నప్పుడు, ఆయన దెబ్బ వేసినప్పుడు ఏంటి ఎలాగా ఆయన కిందకి జార్చాలని చెప్పి ఆయన్ని నోరు నొక్కేయాలని చేసినప్పుడు అది ఇంకా డబల్ అవుతుంది. కానీ అంటే ఆయన మనస్తత్వం తెలిసిన మనిషిగా చెప్తున్నాను, ఇంకా డబల్ అవుతుంది కానీ అది తగ్గేది ఉండదు. ఎప్పుడైతే తప్పు చేస్తారో ఖచ్చితంగా తగ్గుతారు. ఇప్పుడు తప్పు దొరికినప్పుడు సారీ చెప్పినట్టుగా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన తగ్గుతారు. తప్పు లేనప్పుడు అసలు తగ్గే మనిషే కాదు ఆయన.